నమస్తే హేమంత్ రామారావు గారు, వెల్కమ్ టు ఐక్యూ నమస్తే పాయింట్స్. నమస్తే నమస్తే. సార్, నేను ఒక మాట అంటాను, అది దాని గురించి మీరు ఏం చెప్తారో చెప్పండి. నారావారి నరకాసుర పాలన, దీనిపైన మీ స్పందన ఏంటి? ఆ రోజాకి ఆ మాట అనడానికి ఏదైనా సిగ్గు, లజ్జ, నీతి, జాతి ఇట్లాంటివి ఉన్నాయా అనే ప్రశ్న ప్రజలు వేసుకుంటున్నారు. వాళ్ళ ఉమ్, మోచేతి కింద నీళ్లు తాగి వాళ్ళు భిక్ష పెడితే పార్టీ తీర్థం పుచ్చుకొని అక్కడ పెరిగి అక్కడ సినిమాలు లేకుండా మీ అన్ని అప్పులు చేస్తుంటే అప్పులు తీర్చలేక బౌన్స్ అయిన చెక్కులు ఇచ్చేసి మీ మూడికి వర్క్ లేకుండా ఉన్నటువంటి రోజుల్లో నీకు ఒక రాజకీయ భిక్ష పెట్టారు. అదును చూసి రాజశేఖర్ రెడ్డి గారిని పాపాన్ని కన్నీరు చూస్తే కరిగిపోతాడు. అక్కడ వెళ్ళాడు, నువ్వు వెళ్ళగానే ఆయన తాలూకు పాపం ఆయన చరిత్ర ముగిసిపోయింది. ఆ లెగ్ ఇక్కడ పెట్టావు, ఈయన చరిత్ర ఈయన ప్రభ వెలిగిపోయింది అనేటువంటి ఒక పుకారు నువ్వే పుట్టించావు. ఎక్కడ ప్రభ వెలిగిపోయింది? ఈరోజు 11 సీట్లతో చావలేక బ్రతికి చావు తప్పి కన్ను లొట్టబోయి ఈరోజు సిగ్గు లేకుండా ఏడుస్తూ నవ్వుతున్నాడు. నవ్వుతూ ఏడుస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఓకే. నీకు వివరంగా చెప్తున్నాను నేను. ఏమ్మా, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎన్నాళ్ళు దూరంగా ఉన్నావు, ఎందుకు దూరంగా ఉన్నావు? ఒకటి. ఓడిపోయిన తర్వాత నీకు విడుదల రజని మీద నువ్వెందుకు వదంతులు ఆచమ్మ పోచమ్మ కబుర్లాడావు? శ్రీరెడ్డి మీద ఎందుకు ఆచమ్మ పోచమ్మ కబుర్లాడావు? శ్యామల్ని ఏమో అధికార ప్రతినిధిని చేసినప్పుడు నువ్వెందుకు ఆచమ్మ పోచమ్మ కబుర్లాడావు? ఇవన్నీ కబుర్లన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి. అలాంటి దానికి ఒక్కసారే ఎలా మారిపోయావు? అర్థం కావట్లా. ఇక్కడ మారిపోయిన వ్యక్తుల్లో ఇద్దరు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఒకటి అంబటి రాంబాబు, రెండు పేర్ని నాని, మూడు రోజా. మిగతా వాళ్ళందరూ మారారు. వాళ్ళ ఆ తాలూకు ఆ దెబ్బ రుచి చూశారు. కానీ నీకు ఇక్కడ ఏమైందంటే నీకున్న ప్రాపర్టీ ఈరోజు 1,000 కోట్లు. దీనికి ఇంత ఇస్తామని చెప్పేసి ఒక వాగ్దానం ఏర్పడింది. నీకు ఏమైనా నీకు కావాలో చూసుకో, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను ఇట్లాంటి మాయ మాటలు చెప్పడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే గనక వాళ్ళకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓ మంచి ఆ, బంధం, అన్నా చెల్లెళ్ళ బంధం ఆవిడ కట్టిపడేసి ఇప్పుడు నాకేం పర్వాలేదు కదా, 5,000 కోట్లు లేదా 10,000 కోట్లు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెల్లి ఊరి మీద మామూలుగా తిరిగింది, నేను హాయిగా ఇంకొక 20 కోట్లున్నర కారులో తిరుగుతానని చేసేట్టు ఒక మొండి పట్టుదల వచ్చింది. కాబట్టి నోటికి వచ్చిన ప్రతి మాట కూడా అంటుందన్నమాట. ఆవిడ తప్పు లేదు. సూపర్ ఆవిడ సిక్స్ తప్పు. అంటే అక్రమాలు, దోపిడు, హత్యలు, మానభంగాలు, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నారావారి నరకాసుర పాలన అని రోజా గారు చెప్పడం జరుగుతుంది. దాని పట్ల మీరేమంటారు? అదే చెప్తున్నాను వినండి. ఆవిడ తప్పు లేదు. ఆవిడ ఆడుతున్న మాటలన్నీ సిగ్గు లజ్జ లేకుండా వింటూ వినోదంలో చూస్తున్నారే సంబంధిత నాయకులు, అధికారులు. వాళ్ళ తప్పు ఉందండి. వాళ్ళ తప్పు ఉంది. ఆవిడ తప్పే ఉంది. ఆవిడ ఇప్పుడు మహాయజ్ఞం విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తుంటే చాలా పవర్ఫుల్ మంత్రాలు అవి. ఆ దరిదాపులు కూడా నెగిటివ్ వైబ్స్ వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు రావణుడు ఏం చేశాడు? రే, మారీచు స్వభావం ఇద్దరిని పిలిచేసి ఆ హోమగుండంలో రక్తం పోయండి అన్నాడు. రక్తం పోయడం ఆ మారీచు స్వభావాల తాలూకు లక్ష్యం. అలాగే అవాకులు చవాకులు పేలడం, నోటికి వచ్చినట్టు పేలడం, అశాంతిని రగిలేలా చేయడం రోజా లక్ష్యం. అప్పుడు ఏం చేశారు రామలక్ష్మణుడు? చెరో బాణం వేశారు, డామ్ అన్నారు అంతే. ఆ డామ్ అన్నప్పుడు కూడా ఏమన్నారు? ఏయ్ జగన్మోహన్ రెడ్డి అని చచ్చిపోలేదు. ఓ చంద్రబాబు ఎంత పని చేశామని చచ్చిపోయారు. అలా ఇక్కడ రామా అని చచ్చారు, ఈవిడ రేపు పొద్దున్న బాబు అని చచ్చిపోతుంది. కానీ బాణాలు వేయడం కావాలి కదా. హోమ్ మినిస్ట్రీకి కూడా బాణాలు లేవు, విల్లమ్ములు లేవు, వేసినా వేయడం చేత కాదు, తెలియదు కనుక. ఇప్పుడు రామలక్ష్మణుడు అనుకున్నాం, రాముడు దారి వేరు, లక్ష్మణుడు దారి వేరు. ఇఫ్ యూ సపోజ్ టు సపోర్ట్ పవన్ కళ్యాణ్ అది లక్ష్మణ, ఈయన వేరైపోయాడు. రాముడు అనుకుంటున్నట్టు ఆయన వేరైపోయాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు, 2047లో ఉన్నాడు.
ఇక్కడ ఇంతే తప్పదు. అప్పుడు నారాసుర రక్తపాలన అన్నాడు. ఆయన ఆ చిన్నాన్ని ఏదో పుణ్యం పుణ్యకార్యం సక్సెస్ఫుల్గా చేసి సంబంధిత వ్యక్తి చేత ఏమో అంటే ఆయనకి 17 గొడ్ల పోట్లు. ఆ లాస్ట్ పోటు సదరు ఎవరు దస్తగిరి చేత లాస్ట్ కొన ఊపిరిలో ఉంటుండగా కూడా గుండెల మీద పొడిచేటువంటి అంత సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసినటువంటి పెద్ద మనిషి ఈరోజు నీతి వాక్యాలు ఆడుతున్నాడు. ఎస్, అది సక్సెస్ఫుల్ ఆపరేషన్. వెదర్ ఇట్ ఈస్ బ్యాడ్. ఇదేంటంటే నువ్వు వచ్చావు, సంవత్సరం అయిపోయింది, నోటుకు వచ్చినట్టు పేలుతుంది, తీసి అవతల చెంపలు పగలగొట్టి మామూలు కాకుండా ఆడవాళ్ళని తీసుకొచ్చి ఆడవాళ్ళ చేత 190 మంది చేత చెంపలు పగలగొట్టి నీలాగా అవాకులు చవాకులు పేలే వారికి ఇదే గతి అని చెప్పినట్టయితే మళ్ళీ నోరెత్తుందండి ఆవిడ. రోజా జీవితం ఎవరికి తెలియదండి, ఎవడు చెప్పడు. నాకు తెలుసు, నేను నాకే చెప్పాలి. నువ్వు రాజకీయ నాయకులుగా నువ్వు చేస్తున్న పనికి మాట్లాడుతున్నాను, కానీ సినిమా యాక్టరు ఉన్నారంటే వాళ్ళ జీవితాలు ఎవరికి తెలియవు. గొంగల్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటావా? నువ్వు సినిమా ఫీల్డ్లో ఉంటూ ఎవరైనా సరే, ఎవరు పతివ్రతలు లేరు, పరమ ఏంటంటే మహాపురుషులు లేరు, ఉండడానికి వీల్లేదు. అది వేరే విషయం, అది వేరే ప్రస్తావన. దీనికి రోజాకి సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే జనంలో ఉంటూ జనాన్ని మిస్గైడ్ చేస్తున్నావు, జనాన్ని మిస్ఫైర్ చేస్తున్నావు. పరిపాలించే వాళ్ళని పరిపాలించకుండా పైగా పరిపాలించే వాళ్ళే నేరస్తులనే రాజముద్ర వేస్తున్నావు. నీకు ఏ శిక్ష వేయాలో చంద్రబాబు నాయుడు తెలీదు, నీకు ఏ శిక్ష వేయాలో పవన్ కళ్యాణ్ తెలీదు. తెలిస్తే ఎందుకంటే నోరు మూసుకొని ఊరుకుంటారు. అలాగే పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు కదా, సీనియర్ నాయకులు కూడా ఉన్నప్పుడు ఆ పార్టీని కాపాడుకోవడం కోసమైనా వెళ్ళి ఏమండి ఇలా ఉంటే మనకు కాదండి, తలెత్తుకోలేకపోతున్నామండి, అదే తెలుగుదేశం కార్యకర్తలు తలెత్తుకోలేకపోతున్నారండి అనే మాట మాట్లాడొచ్చు కదా. ఆయన పదవిలోంచి దిగిపోమని చెప్పడం లేదు కదా. నేరస్తుల్ని శిక్షించండి అని చెప్తున్నారు. వీడిని చూస్తే ఇంకోటి అంటాడు, ఏంటి జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయడమే. వీడెవడు జగన్మోహన్ రెడ్డికి? ఈయన ప్రైమ్ మినిస్టరా లేకపోతే ఇంటర్నేషనల్ పెద్ద ఫిగరా? ఈయనకి ఏమైనా కోట్ల రూపాయలు ప్రాపర్టీస్ ఉన్నవాడా? అనామకుడు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి టచ్ చేయడమే అని. వాళ్ళు పంపిస్తే ఏదో అమౌంట్, దాంతో ఏంటంటే రాజ్యాల కాలం గడుపుతున్న వాళ్ళు ఎవరో అంటారు. అది వాళ్ళ పేరెందుకు లేండి, అంతే కదా. నాకు డబ్బులు వస్తున్నాయి, నేనేం చేస్తాను ఏంటి? పవన్ కళ్యాణ్ టచ్ చేయడం అంటే పవన్ కళ్యాణ్ మీద చెప్పులు ఇసిరే వరకు కూడా ఉంటారు. అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. జనాలు ఎవరు ఆఫ్ చేస్తారండి? ఎవరు ఆఫ్ చేయరు గనక. ఈ రోజాకి మాత్రం రోజా, అంబటి రాంబాబు, తర్వాత పేరు నాని, వీళ్ళ ముగ్గురిని కూడా ఇప్పుడు వంశీకి బుద్ధి వచ్చింది కదా. నల్లలేకపోతున్నాడు, నల్లలేకంటే దగ్గుతున్నాడు, పొరపాటు జేబుల్లో చేతులు పెట్టాడే, చేతులు అన్నారు. ఎట్లాంటి అనుభవాలు ఉంటే వాళ్ళకి జీవితంలో గుర్తుంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పులు కాదు, ఇలాంటి నేరాలు చేయరు. అందువల్ల ఈ బాధ్యత తెలుగుదేశం వాళ్ళకు ఉంది, జనసేన వాళ్ళకు ఉంది, ముఖ్యమైన నాయకులకు ఉంది, పెద్ద నాయకులకు ఉంది, కార్యకర్తలకు ఉంది. ఇది లేకపోతే మన తాలూకు ప్రతిష్ట ఇలాగ భంగపాటు, నిరర్థకంగా వీళ్ళ తాలూకు సేవలన్నీ కూడా పోతాయని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.